కర్నూలు జిల్లా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ యువ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిపిలిగల మండలం పొలకల గ్రామానికి చెందిన గొల్ల శేఖర్ తన 2 ఎకరాలతో పాటు 4 ఎకరాల కౌలుకు తీసుకుని ఉల్లి, పత్తి, మిరప పంటకు సాగు చేసేవారని, అయితే 3 ఏళ్ల నుంచి ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. 2 ఏళ్ల కిందట అనారోగ్యంతో కుమారుడు మృతి చెందగా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక శేఖర్ మద్యానికి బానిసైనట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అయితే ఈ ఏడాది ఉల్లి, పత్తి, మొక్క, జొన్న పంటలు సాగు చేయగా పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు.